ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామంలో అందరికీ కూడా శుభాలు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క కృపను బట్టి ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా జీవించగలుగుతున్నాం. అందును బట్టి మనం ప్రతినిత్యము దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతించాలి, ఆయన్ని మహిమపరచాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసినట్లయితే తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. 2 Thessalonians chapter 3 verse 16. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈరోజు జీవితంలో అసమాధానంతో జీవిస్తున్నావా? సమాధానం లేని స్థితిలో బహుశా ఈరోజు నువ్వు ఉన్నావా? ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీకు సమాధానం కలగజేస్తాడు. ఆయనని పౌలు భక్తుడు ఏమని అంటున్నాడు అంటే సమాధాన కర్త, అనగా ఏ పనైతే చేయగలడో దానికి కర్త. కొంతమంది తాము చేసే ఒక టీచింగ్ బోధలో ఉన్న వాళ్ళు టీచింగ్ చేసేటప్పుడు వాళ్ళు టీచర్స్, దే ఆర్ టీచర్స్, వాళ్ళు టీచ్ చేయగలరు అని మనం ప్రకటిస్తాం. ఒక మెకానిక్ని అతను బైక్స్ రిపేర్ చేయగలడు లేదా కార్స్ రిపేర్ చేయగలడు అని మనం అంటాం. అదేవిధంగా ఇక్కడ ప్రభువుని సంబోధిస్తున్న మాట ఏంటి అంటే పౌలు భక్తుడు సమాధానానికి కర్త. హల్లెలూయా. దేవుడు సమాధానాన్ని ఇవ్వగలడు. చాలా ఇష్టపడి చేస్తున్న ఉద్యోగం అయినా, చాలా ఇష్టపడి చేస్తున్న వ్యాపారం అయినా, చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నటువంటి నీ యొక్క భాగస్వామి అయినా ఈరోజు బహుశా వాళ్ళ వల్ల నీకు సమాధానం లేకపోయి ఉండొచ్చు. ఎంత కష్టపడుతున్నా అసమాధానం కొన్ని చోట్ల ఉంటుంది కదండి. ఏదో ఒక చోట బాసు ఏదో అన్నాడని, వ్యాపారంలో ఏదో ఒక చోట నష్టం వచ్చిందని, ఎవరో ఒకళ్ళు బెదిరిస్తున్నారని, ఈ పని చేస్తున్నానండి మా జీవితంలో సమాధానం ఉంది, ఈ పని చేస్తున్నానండి నేను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను అని అనగలిగే వారు ఎవరు కూడా లేరు. ఎందుకు అంటే ఎవ్రీవేర్ ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ప్రతి చోట అసమాధానాన్ని రోజు ఫేస్ చేస్తున్నారు. ఒక బిగ్ ఇష్యూ అయిపోయింది, అది సమస్య అయిపోయింది. ఎందుకంటే సమాధానం లేదు. కొన్ని కోట్లు వస్తున్న సమాధానం లేదు. ఏదో ఒక దానివల్ల అనారోగ్యం వల్ల కావచ్చు, కుటుంబంలో గొడవల వల్ల కావచ్చు, ఫ్రెండ్స్ బిట్రేయల్ మోసం వల్ల కావచ్చు, సమాధానం లేని స్థితిలో అనేక మంది జీవిస్తున్నారు. బహుశా ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రభు అన్నాడు దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు సమాధానం ఇవ్వగలిగేది బయట ఉన్న పబ్బులు కాదు, బార్ షాపులు కాదు, సినిమా హాల్స్ కాదు. ప్రశాంతంగా ఉంటామండి. ఎంతసేపు ఉంటారు? ఆ మద్యం తాగినంతసేపే నువ్వు ప్రశాంతంగా ఉండగలవేమో అన్ని మర్చిపోయి, ఆ మూవీ చూస్తున్నంతసేపే నువ్వు ప్రశాంతంగా ఉండగలవేమో అన్ని మర్చిపోయి, ఆ పబ్బుకి వెళ్ళి డ్యాన్స్ చేసినంతసేపే నీకు ప్రశాంతత వస్తుందేమో, ఆ మద్యం సారాయి తాగుతున్నప్పుడే నాకేం తెలియదు అంత బాగా ఉందనిపిస్తుందేమో. కానీ దాని తర్వాత యూ హ్యావ్ టు ఎంటర్ దట్ ప్రాబ్లం. మరలా ఆ ప్రాబ్లంలోకి నువ్వు ఎంటర్ అవుతావు. 2 గంటల్లో ఆ సమస్య తీరిపోదు, కొంతసేపు ఆనందాన్ని ఇస్తుంది. కానీ ప్రభు యొక్క వాక్యం నీకు సమాధానాన్ని ఇస్తుంది. ప్రభు యొక్క వాక్యం నీ జీవితంలో సంపూర్ణమైన ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు అసమాధానంతో జీవిస్తున్న సహోదరుడని నీకు ప్రకటిస్తున్నాను, ప్రభు మాత్రమే సమాధానానికి కర్త. హీఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఎవరంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి నీకు ఆ సమాధానం వస్తుంది. అంతేగాని సమాధానాన్ని ఎక్కడో ఎత్తుక్కో మాకు. ఏ స్త్రీ దగ్గర, ఏ వ్యక్తి దగ్గర, ఏ పురుషుని దగ్గర నీకు సమాధానం దొరకదు. నీ దగ్గర ఉంటే ప్రశాంతంగా ఉంటుందని కొన్ని రోజులు చెప్తారు, దాని తర్వాత నేను వదిలేసి వెళ్ళిపోతారు, బోరు కొట్టేస్తారు కదా. కాబట్టి దేవుని వాక్యంలో సమాధానం ఉంది. ప్రభువుని ఆశ్రయించు. ఈరోజు నువ్వు ఖచ్చితంగా సమాధానం పొందుకుంటావు. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన తండ్రి స్తోత్రాలు. అసమాధానకరమైన పరిస్థితుల్లో అనేక మంది బిడ్డలు
ఈరోజు జీవిస్తున్నారయ్యా. ఈ వాక్యం విన్నారు వారి జీవితంలో నెమ్మదిని, సమాధానమును, ప్రశాంతతను దయచేయండి. సమాధానానికి కర్తవి తండ్రి. ఎక్కడి నుంచో సమాధానం రాదు, కానీ కేవలం మీ దగ్గర నుంచి వస్తుందని విశ్వసించి మీ వైపు చూడగలిగే భాగ్యం దయచేయమని, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యంను, ఆర్థిక పరిస్థితిని, మంచి జీవితాన్ని దయచేసి ఈ రోజంతా వారికి తోడై కాచి కాపాడి భద్రపరిచి స్థిరపరచుమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం వల్ల అనేకులకు కూడా ఈ వాక్యం షేర్ చేయబడుతుంది. లైక్ చేయండి, ప్రార్థన వసతులు కూడా తెలియజేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.